తను తనలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే హీ ప్రాక్టీసెస్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ హీ లర్న్స్ హీ జస్ట్ ఇమ్మీడియట్లీ ఫోకసెస్ అండ్ హీ ప్రాక్టీసెస్. సో టుడే ఈజ్ హియర్ టు షేర్ హిస్ రిజల్ట్స్. తన రిజల్ట్స్ ని షేర్ చేయడానికి మన దగ్గర ఉన్నారండి. సో లెట్స్ ఆల్ వెల్కమ్ టుగెదర్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Thank you so much. వండర్ఫుల్. వెల్కమ్ ఎంఎస్కే సార్. Thank, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ thank you యూ. so much, sir. ప్లీజ్ షేర్ ఇట్ సార్. Thank you so much, sir. Sir, shall I take 5 minutes, sir? యా ప్లీజ్ టేక్ 5 minutes to explain them clearly. Yeah. Okay, sir. Friends, very happy morning. నేను ఈ మధ్యన మార్నింగ్ రిచువల్స్ రాకపోవడానికి ఇంకొక గోల్ పెట్టుకున్నాను. 5 to 6:30 ఒక మెడిటేషన్. వావ్. దాని మళ్ళీ గ్యాప్ కూడా ఇవ్వాలి. నా అంతటి నేను అట్రిబ్యూట్ చేసుకున్న ఒక ఎఫర్మేషన్ సో కాల్డ్ అని అంటారంటే నేను పెట్టుకున్నది ఎఫర్మేషన్ మెడిటేషన్, సెల్ఫ్ మెడిటేషన్, ఎక్స్ట్రాక్షన్. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే సార్ దగ్గర ఆల్ కోర్సెస్ చేశాను నేను, ఏది మిస్ కాలేదు. ఫిజికల్ గా ఒకటి రెండు బికాస్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ ట్రావెల్ కానీ చేశాను. అది కూడా గోల్ అచీవ్మెంట్ లో పార్టే. మంచి సక్సెస్ఫుల్ గా చార్ధామ్ అనేది పెట్టుకున్నాను. అది అసలు నాకు అవుతుందో లేదో కూడా తెలియదు. చార్ధామ్ యాత్ర పెట్టాను. అలాగే గోల్ కార్డ్స్ లో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈ రోజు మీరు అందరూ చేస్తున్నట్టు గోల్ కార్డ్స్ రాసుకున్నాను. ఫిజికల్ గోల్ కార్డ్స్ ఇవన్నీ కూడా విత్ ఇన్ పిక్చర్స్ అండ్ బ్యాక్ సైడ్ అఫర్మేషన్స్. ఇది చెప్పిన వెంటనే చేద్దాం అనుకుంటే నాకు 1 month పట్టింది, కానీ వదలలేదు. ఇది అయితేనే నెక్స్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ యూ సీ ఇట్ విల్ హ్యాపెన్ అనేది నమ్మకం. ఎప్పుడైనా అంతే కదా, ఒక టెంపుల్కి వెళ్తాం, స్వామిని చూసిన తర్వాత ఆ పవర్ వస్తుంది. ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, ఏం రాదు. రాదంటే వస్తుంది, ఫీలింగ్ వస్తుంది, కానీ వీ డోంట్ డైజెస్ట్ ఇట్. అందుకని ఇమీడియట్ గా చేసేవాడిని. అదొక అలవాటు ఓన్లీ బికాస్ ఆఫ్ నరేంద్ర సార్ వచ్చింది. ఎందుకంటే డ్యూరింగ్ కోవిడ్ జాయిన్ అయినప్పుడు అప్పుడు ఆ టైం ఏం చేయాలో తెలిసేది కాదు. మార్నింగ్ వెళ్ళి ఇంట్లో అందరికీ ఒక ఎనర్జీ డ్రింక్ తయారు చేసి నేనే బయటకు వెళ్ళి అన్ని బయట పనులన్నీ చేసి 3-4 సార్లు స్నానాలు చేసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి కనెక్షన్ లేకుండా వాళ్ళని బయటకు వెళ్లకుండా అది దానికే టైం అయిపోయేది. కానీ నేనేదో చెయ్యాలన్నట్టుగా ఉంటే ఆ టైంలో లక్కీగా కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఈపీఎస్ చేశారు అప్పట్లో. తర్వాత అనుకోకుండా నారాయణ సార్ కలవడం చాలా అదృష్టం. ఇది భగవంతుడి కృప అని నేను అనుకుంటున్నాను. సార్ ఎదురుగుండా చెప్పకూడదు. సార్ దగ్గర జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా ఒక లెవెల్కి ఎదుగుతారు. దాంట్లో నేను ఒకడిని ఉదాహరణ. ఇలా ఇమీడియట్ గా గోల్ కార్డ్స్ తయారు చేసుకున్నాను. దిస్ ఈజ్ మనీ గోల్ కార్డ్, పర్సనల్ అండ్ పొజిషన్స్ గోల్ కార్డ్, హెల్త్ గోల్ కార్డ్, కంట్రిబ్యూషన్ గోల్ కార్డ్, అండ్ దిస్ ఈజ్ మై రిలేషన్షిప్ గోల్ కార్డ్. అలాగే హెల్త్ గోల్ కార్డ్, ఏం కావాలని. ఇది చాలాసార్లు మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే గోల్ కార్డ్ పర్మనెంట్ గా పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి. హెల్త్ మాత్రం మారుస్తున్నాను. ఇది వేరే కార్డ్ చేయకుండా దీంట్లోనే మార్చేవాడిని. 1/7/2025. By day after tomorrow I should be for 74 kgs. Now I am 73 kgs. 73. Wow. 73.5. Great. ఇది చాలాసార్లు మార్చాను. 2024 నుంచి రాసుకున్నాను. చాలాసార్లు 11 నుంచి మార్చాను, 17 మార్చాను, మళ్ళీ 11/2025 మార్చాను, ఇప్పుడు 17 మార్చాను. Every time I was successful. I have been successful because of this goal card only. And not only రాయడం పెట్టుకోవడం కాకుండా ఎవ్రీ డే I used to keep with me. This is a career goal card. ఇది సార్ కోసం రాశానో నా కోసం రాశానో తెలియదు, కానీ మధ్యలో డౌట్ వచ్చింది. 2-3 కోర్సులు చేస్తున్నప్పుడు అన్ని రాశాను కదా, మనీ పెట్టుకున్నాను, చాలా పెద్దగా గోల్ పెట్టుకున్నాను అని చెప్పి రాశాను. ఏం రాశానంటే I will be the entrepreneur with a team of 99 members earning 1 lakh per month each. 99,999 నా మైండ్ లో ఉన్నది. 9 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఇది ఫ్రమ్ 1/6/11/2026 6 PM. కానీ ఇది 1/7/2025 కాబోతుంది. టీమ్ తయారైపోతుంది. సారీ, 1/9/2026 టీమ్ తయారైపోతుంది సార్. 99 మెంబర్స్, ఆల్రెడీ 22 మెంబర్స్ వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ నేను ఎవరిని అడగట్లేదు, వాళ్లే వస్తున్నారు. అంటే ఎఫర్మేషన్స్ చేయడం వల్ల, మేనిఫెస్టేషన్ చేయడం వల్ల పీపుల్ ఆర్ కాలింగ్ మీ అండ్ ఆస్కింగ్. అది కూడా పెట్టుకున్నాను గోల్ కార్డ్. ఎందుకంటే మన టీంలోనే బోల్డ్ మంది ఉన్నారు, అడిగితే వచ్చేసేవాళ్ళు. లేకపోతే నాకు సర్కిల్ నా మొబైల్ కాంటాక్ట్స్ 6,800 ఉన్నాయి. పిలిస్తే 680 మంది గ్యారంటీకి వచ్చేస్తారు, కానీ ఎవరిని పిలవట్లేదు.
దే ఆర్ కమింగ్ ఆన్ దేర్ ఓన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఎఫర్మేషన్స్. ఎందుకో 5 minutes తీసుకుని చెప్తున్నానంటే, ఎవ్రీవేర్ ఐ ఎంజాయిడ్ ద సెషన్స్ యాజ్ వెల్. ఐ రియలైజ్డ్ దట్ ఓన్లీ కన్సిస్టెంట్ అప్రోచ్ ఈజ్ ఏ కంపల్సరీ థింగ్. దాంట్లో భాగంగా సార్ చెప్పినప్పుడు ఏం చేయాలి తెలియక గోల్స్ 100 పెట్టుకోమంటున్నారు, లేదా 10 పెట్టుకోమంటున్నారు. ఏం చేయాలని ఆలోచించి చిన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఉంటే దాని మీద చిన్న చిన్న స్లైడ్స్ ఉంటాయి కదా, పీసెస్, వాటి మీద రాశానండి. సో ఇలా సెల్ఫ్ కాన్షియస్నెస్ నాకు ఏది కావాలో అవన్నీ రాసుకున్నాను. రాసి ఇది తీసుకెళ్లి లామినేట్ చేశాను. వీటిని సూపర్ గోల్స్ అన్ని కూడా తీసుకెళ్లి లామినేట్ చేశాను. చేసిన తర్వాత అంటే ఒక్కొక్క క్లాస్ అటెండ్ అవుతుంటే ఒక్కొక్కటి చేయమంటారు కదా. ఆ నెక్స్ట్ ఏం చేశానంటే ఒక రోజు అడిగారు, ఎన్ని రాస్తారు మీరు గోల్స్ రాస్తారు. 108 గోల్స్ అని మన జాక్ కెన్ఫీల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులోనే మాస్టర్స్ చేసాడు. ఆల్మోస్ట్ 30 days పైన చేసాం, 45 days. తర్వాత కూడా కంటిన్యూ చేసాం. అది చేసినప్పుడు ఏం చేసా అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఒక కన్సాలిడేటెడ్ షీట్ మీద రాయడం జరిగింది. సో దీంట్లో ఏం చెప్తారంటే సారు ఒక టైం లైన్స్ కూడా రాసుకోమంటారు. అంటే ఫస్ట్ గోల్స్ అన్ని కూడా 1 month, తర్వాత అన్ని 3 months, 6 months, ఇవి ఇంకా జనరల్ ఓపెన్ టు ఆల్ మాట ఇవన్నీ ఇలా రాసి ఫస్ట్ 1 month గోల్, 1 day గోల్ కూడా ఉంటుంది. 1 day గోల్ 10 రాసేసుకుని ముందు టిక్కు కొట్టాలి. సో నా టార్గెట్ ఏంటి, అన్ని టిక్కు కొట్టాలి, అవ్వాలి. సో 108 రాశానండి. ఇలాగా రాసిన తర్వాత ఇప్పటికి 87 అయిపోయినాయి. ఇంకా కొన్ని రాసేచ్చు. చార్ధామ్ కూడా అయిపోయింది, డొమెస్టిక్ ట్రిప్ అది కూడా అయిపోయింది. సో ఇంకా డొమెస్టిక్ లో ఉన్నాయి, మౌంట్ అబు అని, అహ్మదాబాద్ వెళ్ళాలని ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా రాసుకున్నాను. ఇవి రాసిన తర్వాత టిక్ కొడదామని చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 95 వరకు పార్షియల్ గా కూడా అయిపోయినాయి. మ్యాక్సిమం ఉంటే 13 ఉంటాయి. అవి కూడా ఎలాంటివి అంటే 5 crores వెళ్ళ, లగ్జూరియస్ కార్ విత్ 60 lakhs వర్త్ 60 lakhs అలాంటివి అన్నమాట. కానీ అవి కూడా అవుతాయి, 100% ఇట్ విల్ హ్యాపెన్. ఇవి ఎప్పుడుకో కాదండి. ఐ హావ్ పుట్ 1 financial goal ఫర్ దిస్ వన్. ఇది ఓపెన్ గా ఎందుకు చెప్తున్నానంటే రికార్డ్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్. ఎందుకంటే దిస్ ఈస్ ఎర్నింగ్ 5 lakhs per month. This already I have achieved this month. Wonderful. That's so that is one good thing, sir. And another thing is I am having 20 lakhs bank balance by 22/6/2027 on my birthday of 2027. 20 lakhs cash balance ఉంటుంది. Next 29 crores by 22/6/2029 by 6 PM. సో ఇలా క్లియర్ గా టైం లైన్, డేట్, టైం కూడా చెప్తారు. అది బ్లైండ్ గా ఫాలో అయిపోండి, 100% సక్సెస్ అవుతాం. మిగతావన్నీ అయిపోయినాయండి. హెల్త్ అయిపోయింది అనడానికి లేదు, ఎప్పుడూ కీపప్ చేసుకోవాలి. అలాగే రిలేషన్షిప్స్ అంటారా, లక్కీలీ ఎవరో ఒకళ్ళిద్దరు నన్ను తిట్టుకోవచ్చేమో తెలియదు, నాకు నా ఎదురుగుండే అయితే తిట్టలేదు. సో రిలేషన్షిప్ ఈస్ గుడ్ విత్ ఎవ్రీ వన్. అండ్ అనదర్ వన్ ఈస్ సపోర్టింగ్ 1 lakh per annum for one girl or boy who are studying. అది కూడా నా గోల్ కాదు, అది వైఫ్ గోల్, అది చారిటీ. We always contribute one boy or girl who is known, and we personally give them. Great. And every birthday of my family members, we celebrate by giving food packets or something to others who are in needy. Super. And clothes also. Old clothes ఎక్కడో తీసుకెళ్ళి ఇచ్చాం అనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓల్డ్ క్లోత్స్ ఎవ్రీ బర్త్డేకి క్లీన్ చేస్తుంటారు ఇల్లంతా అంటారు, బట్ దట్ గివ్స్ మచ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ విల్ బి విజిటింగ్ చార్ధామ్, Mount Abu, Manasarovar, Europe tour with family. I will have 1 3 BHK flat worth 1 crore. అది ఇదేనండి, దాంట్లోనే నేను ఉంటున్నాను. అది ఆల్రెడీ 1 year ముందే వచ్చేసింది, 1.08 crores అయింది. అండ్ 20 lakhs కారు, ఇది దసరాకి స్కోడా స్లావియా స్పోర్ట్ లైన్ కొన్నాను, అది 18 lakhs. సో దిస్ ఈస్ ద యాక్చువల్ పిక్చర్ దట్ వాట్ ఎవర్ ఐ హావ్ thought, conceived, it has delivered. It has been being delivered. Not అన్ని కాదు, బట్ అన్నిటికంటే ముఖ్యంగా పిక్చర్ గోల్ బుక్ సార్ చెప్పారు కదా, ఇది యాక్చువల్లీ రివైజ్ చేయమని చెప్తుంటారు అప్పుడప్పుడు, కానీ రివైజ్ చేయబుద్ధి వేయట్లేదు నాకు, ఎందుకంటే ఇవన్నీ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ మార్చడం ఎందుకని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డన్. ఇది కనీసం నాకు ఒక 1 month పైనే పెట్టిందండి. ఆల్బమ్ లో ఫొటోస్ తీసి డైనింగ్ టేబుల్ పెట్టి దాన్ని మళ్ళీ ఒక ఫోటో తీసి, ఒక ఫ్రెండ్ మంచి కెమెరా ఉంటే తీసుకొచ్చి దాన్ని ఫోటో తీసి మళ్ళీ ఇవన్నీ కట్ చేయలేదు, సేమ్ అడ్జస్ట్ చేసి డైనింగ్ టేబుల్ లో కొట్టి అవి మళ్ళీ తీసి ఇంట్లో DTP సెంటర్ లో తీసుకెళ్లాను. తర్వాత ఫేవరెట్ గార్డ్, బాస్,
సన్, నా ఎఫర్మేషన్స్ ఏమేం చేస్తాను అవి, గోల్ కార్డ్స్, పిక్చర్ ఎఫర్మేషన్స్, ఈఎఫ్టి పిక్చర్, ఎవ్రీథింగ్. ఇది ఓపెన్ చేసామంటే ఇంకా అన్ని అయిపోతాయి. దీంట్లో చెప్తారు కదా థాట్స్, బిలీఫ్స్, ఫీలింగ్స్ అండ్ Beliefs, యాక్షన్స్. yes. ఇవన్నీ కూడా ప్రతి గోల్ కి థాట్ ఏమొస్తుంది, బిలీఫ్, ఇమేజెస్ ఎలా నేను విజువలైజ్ చేసుకుంటాను అవన్నీ రాశాను. అలాగే ఇది కూడా వేరే బుక్ లో రాశాను ఇక్కడ. అంటే ఎవ్రీ డే డే బై డే By day I'm getting better and better. ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఇది మా ఫాదర్ రాసేవారండి. Hmm. డైలీ రాసేవారు. ఒక Wow. 20 పేజ్ రాసేవారు. Super, super. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అని రాసేవారు. అది నాకు అలవాటు అయింది. లక్కీగా మీతో వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయిపోయి సేమ్ అది కంటిన్యూ చేస్తున్నాను. Hmm. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా నేను విన్ చేసిన ఫ్యామిలీతో ఎక్స్క్లూజివ్. Wonderful. సిఇఓస్ తో కలిసిన, ఏఆర్ రెహమాన్ గారితో కలిసిన ఫోటో, Hmm. వీళ్ళందరివి తీసుకున్న ప్రతిదీ ఇండివిజువల్ గా తీసుకున్నవి. సో దీస్ ఆర్ ఆల్ ద కలెక్షన్స్. ఆల్బమ్ కి వెళ్ళక్కర్లేదు, ఇది ఒకటి తీసుకుని చాలు. ఇన్ అడిషన్ టు ద మనీ ఎఫర్మేషన్స్. Wow. మనీ ఎఫర్మేషన్స్ ఆల్సో. Hmm. మనీ ఎఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఇది అవుతుందా లేదా అనుకున్నా, గోల్డ్ కానీ ఏమన్నా, వాట్ ఎవర్ మై వైఫ్ ఈజ్ ఆస్కింగ్ ఐ ఏబుల్ టు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎక్కడ బ్యాంక్ కన్నం పెట్టలేదు, లేదా ఎవరిని అప్పడగలేదు. ఓన్లీ affirmations through that automatically universe is giving. Super. It doesn't mean that overflow అయిపోవట్లేదు, but whatever I have planned, it is coming step by step. Great. Presently I have taken up one assignment. Actually సారే ఇన్స్పిరేషన్ నాకు. సరే ఐఎమ్ రివీలింగ్ దిస్. రీసెంట్ ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్ కి క్వాంటమ్ మేనిఫెస్టేషన్. Wow. ఆ రోజు క్యాజువల్ గా అందరికి కాయిన్స్ వేస్తే, అంటే కాయిన్స్ తీసుకురమ్మన్నా నేనే తీసుకొచ్చాను. అన్ని చోట్ల వేసేసి కళ్ళు మూసుకుని మీరు ఎన్ని కాయిన్స్ సెట్ చేస్తారో చూడండి అన్నారు. Hmm. నేనే ఒక 100 కాయిన్స్ తెచ్చాను. అంటే తెచ్చిన వాటి నేనే, కానీ నాకు ఒకటి దొరకలేదు. ఒకటి కూడా దొరకలేదు ఆ రోజు. సరే నా రియల్ Right. ఫస్ట్ టైంలో సో రియల్ మేనిఫెస్టేషన్ చేస్తే వస్తుంది. ట్రయల్ ఈస్ దేర్ బట్ నాట్ కన్విక్షన్ లేకపోతేనే, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, బట్ ఐ అట్రిబ్యూటెడ్ టు మీ. అండ్ ఇమీడియట్ గా నెక్స్ట్ దాంట్లో 4 దొరికినాయండి. అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయించారు. అప్పుడు అనుకున్నమాట, ఫస్ట్ లో నేను అనుకోలేదు కాబట్టి నాకు దొరకలేదు. సో సచ్ టైప్ ఆఫ్ ఎఫర్మేషన్స్ మనం చేయాలంటే, జనరల్ ఎఫర్మేషన్స్ సార్ చెప్పిన దాంట్లో అప్పుడు కూడా 108, ఏదైనా 108 రాయడం అలవాటు. లక్కీ నెంబర్ 9 కాబట్టి ఇవి రెగ్యులర్ గా చేస్తుంటాం. వండర్ఫుల్. ఇవి కాకుండా రీసెంట్ గా ఒక మెడిటేషన్, అంటే సార్ చెప్పిన వాటిలోనే కొంచెం రివైజ్ చేసుకుని, సూర్యోదయానికి ముందు కంపల్సరీగా మనం 80 minutes లేవడం. 441 441 ఈజ్ లక్కీ నెంబర్ అగైన్. 4 + 4 + 1 9 కాబట్టి లేవడం, ఆ మెడిటేషన్ లో నిద్ర రావడం, మళ్ళీ నేను రిఫ్రెష్ అయిపోవడం, అలా జరుగుతుంది సార్. బికాస్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్స్ అండ్ వన్ మోర్ సజెషన్ ఇచ్చిన గురువు గారు ఉన్నారు. సో ఈ మేనిఫెస్టేషన్ అనేది మెడిటేషన్ లోనే బయటకు వస్తని రియలైజేషన్ అవ్వడం వల్ల June 1st నుంచి 21 days ప్రాజెక్ట్ పెట్టుకుని, మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ మన యోగా నారాయణ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వమన్న, ఆయనకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చాము. అంటే వేరే నేను ఆర్గనైజేషన్స్ 2 చేస్తున్నాను, చేసింది చేస్తున్నది. SBI లైఫ్ నుంచి, శ్రద్ధ నుంచి 50,000 రూపీస్ కంట్రిబ్యూషన్ తెప్పించి, మా బాసులను అడిగి, ఎక్స్ బాసెస్ ని అడిగి, కరెంట్ సిఇఓని అడిగి, ఎండీని కూడా కలిసి 50,000 ఇచ్చి 1 lakh ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. 1 lakh కంట్రిబ్యూషన్ టు ది ఆర్మీ అని. ఆ 1 lakh సెపరేట్ గా నా దగ్గర నుంచి నేను ఇవ్వలేదు, ఆర్గనైజేషన్ నుంచి ఇప్పించాను. అది ఆయన చేసిన సంకల్పం వల్ల భగవంతుడు ఇచ్చింది, కానీ నేను చేసింది ఏం లేదు. ఇట్ ఈస్ ఏ జస్ట్ లైక్ ఏ సో కాల్డ్ కన్వేయర్ బెల్ట్ లాగా పనిచేశాను. దాంట్లో జాయిన్ అయ్యాను. కంపెనీలు నేను వెళ్ళి అడగగానే ఎందుకు ఇచ్చారంటే, కంటిన్యూస్ గా అప్పటికే June 10th ఐ థింక్, June 10th or 12th 12 రోజుల్లో 12 మంది రిక్రూట్ అయ్యారు. నేను ఒకటే సంకల్పం, ప్రతిరోజు ఒకళ్ళు రిక్రూట్ కావాలి 21st వరకు అని. 21st వరకు 18 members అయ్యారు. అది కూడా మళ్ళీ లక్కీ నెంబర్ 9. సో తర్వాత ఇప్పుడు ఈ రోజుకి 24 members అయ్యారు. ఇదేంటంటే టీమ్ బిల్డ్ చేస్తున్నా అని చెప్పాను కదా, 99 members సెర్చింగ్ 1 lakh. ఇది ఒక మిషన్, ఇది జరుగుతుంది. దానివల్ల మార్నింగ్ కొంచెం రాలేకపోతున్నాను, కానీ అబ్జర్వ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ టు బ్లైండ్లీ ఫాలో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ పిక్చర్. ఇది చాలా డిఫికల్ట్ అండి, అంత ఈజీ ఏం కాదు. అంటే అలా అని చెప్పి భయపడట్లేదు, బట్ ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ అండ్ వాల్యూ. సిస్టమ్ లోకి ఒకసారి పడ్డామంటే
ఖచ్చితంగా అన్ని మేనిఫెస్ట్ అయిపోతుంటాయి. ఇది మిరాక్యులస్ గా జరుగుతుంది. నేనైతే ఇనీషియల్ గా హాఫ్ హార్టెడ్ గానే చేయడం అయితే చేశాను. ప్రతిసారి హైలైట్ చేసేవారు, ఎంఎస్కే సార్ చాలా బాగా చేశారు అనేవారు, కానీ లోపల మాత్రం ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. చేస్తాం అంత హడావడిగా అందరికి పబ్లిసిటీ చేసేస్తున్నాం, ఐఎమ్ డిక్లేరింగ్ అండ్ ప్రొక్లైమింగ్ దట్ ఐ విల్ డూ అని, నిజంగా వద్దా అనే డౌట్ ఉండేది. ఇప్పుడు లేదు సార్. వండర్ఫుల్. Whoever comes to me, I will make them turn 1 lakh. Amazing. Through very good means of earning, legitimate, good company with good resources and integrity. అన్ని ఏది మనం మాట్లాడుకుంటున్నాం అదంతా ఆ కంపెనీలో ఉంది. అనుకోకుండా గాడ్ సేక్, మెడిటేషన్ సేక్, మేనిఫెస్టేషన్ సేక్ అది రావడం జరుగుతుంది. దాంట్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ కూర్చోబెట్టి టీంకి 1-2 చెప్తుంటేనే ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. సూపర్. అలాగే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కూడా చాలా ఉంది. అన్నిటికంటే ఫైనల్ ఇన్ఫరెన్స్ ఏంటంటే, కంక్లూజన్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ సార్, బికాస్ ద వే యూ హ్యావ్ గివెన్ ద పాజిటివ్ స్ట్రోక్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ కాకుండా అసలు వైబ్స్, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మిమ్మల్ని మార్నింగ్ చూసాం అనుకోండి, మీరు ఫాలో అవుతున్నాం అనుకోండి, దట్ వుడ్ పర్క్యులేట్ లైక్ ఎనీథింగ్. సో ఐ విల్ కంటిన్యూ జర్నీ. Thank you so much. Thank you, MSK sir. And I'm so happy. I appreciate you because you took the immediate action and we have witnessed the journey, Andy. So last 4 years, 5 years nunchi aa journey ni we were witnessing. So concepts నేర్చుకోగానే అప్లై చేయడము. So he said goals, house manifest చేయడము. Okay, 3 BHK house అవ్వచ్చు, లేదా కార్ అవ్వచ్చు, లేదా in fact the granddaughter, and lot of functions in his house and lot of things he manifested, he created that. So he applied the formula. See, ఆ ఫార్ములా అప్లై చేస్తే ఎవరైనా రావాల్సిందే అదంతా. ఓకే, అండ్ వీ హ్యావ్ విట్నెస్ యువర్ జర్నీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నౌ యు ఆర్ బికమింగ్ ద లైట్ సోర్స్ అండ్ యు ఆర్ షోయింగ్ దిస్ పాత్ టు సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ ఆల్వేస్. సార్ లాస్ట్ లో ఒకటి ప్లీజ్. అది యాక్చువల్ గా మీరు అన్నారని కాదు, కానీ ఒక్కొక్కసారి ప్రెషర్, మీరు ఒకసారి చెప్పేవారు, ఎవరో ఒకరి ప్రెషర్ పెట్టకపోతే మనం ముందుకెళ్ళాం. ఎగ్జాంపుల్, వాకింగ్కి వెళ్ళాలి, మంచి ఫుల్గా షూ, ట్రాక్ షూ అన్ని కొనేసుకుంటాం, ట్రాక్ సూట్ కొంటాం, మధ్యలో మానేస్తాం. ఎందుకంటే సంబడి ఈస్ దేర్ టు సపోర్ట్ అండ్ కోఆర్డినేట్ విత్ అస్. అలాగే సంబడి మెంటర్ షుడ్ బి దేర్. మాస్టర్ మైండ్ సెషన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. మన ఫ్రెండ్స్, కొలీగ్సే వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్తారు, మనం చెప్తాం. వాళ్ళకి చెప్పడం కోసమే ఏదో చేద్దాం అనిపిస్తుంది, సార్కి చెప్పడం కోసమే ఏదో చేద్దాం అనిపిస్తుంది. అలా ఎవరో ఒకరు మన పైన ప్లెజర్ గా మాట్లాడకూడదండి, ప్రెషర్ కూడా ఇవ్వాలి. ఐ థాట్ ఆన్ దట్ డే, ఇంకోసారి అనిపించుకోకూడదు, ఎర్న్ చేసి సార్కి నేను కాల్ చేయాలి అని అనుకున్నాను అనమాట. అలా ప్రెషర్ కూడా కావాలి ఒక్కోసారి. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ప్రెషర్. ఎగ్జాక్ట్లీ. అలాగే నేను చార్ధామ్ డిక్లేర్ చేసేసాను. నాకు ఏం తెలియదు దాని గురించి. 2 months నుంచి ఎక్సర్సైజ్ చేసాం, అన్ని కొనుక్కున్నాం. వెళ్ళిన తర్వాత యమునోత్రి ట్రెక్కింగ్ 10 hours చేసినప్పుడు వైఫ్ మధ్యలో బాగా షీ సఫర్డ్, అంటే నడలేక ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నా. నేను కొంచెం ఎక్స్ట్రా మైండ్ సెట్ పెట్టాను, వెళ్ళిపోతున్నాను. కానీ పైకి వెళ్ళిన తర్వాత రీలింగ్ రావడం, తర్వాత కొంచెం ఆయాసం రావడం, అక్కడ పిట్టు, డోలి, తర్వాత ఈ హార్సెస్ ఉంటాయి, దాంట్లో వెళ్ళిపోతే కానీ నువ్వు అంటే మళ్ళీ అక్కడ మిస్ అయిపోతాం, ఇద్దరం కలిసి వెళ్దాం నడుస్తా. ఒక మాట అన్నమాట మధ్యలో, మీరు ఏదో గోల్ కార్డ్స్ అవి రాసేసి పెట్టేశారు, ఇవన్నీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఇంకా అవ్వలేదు, అమ్మాయి పెళ్లి అవ్వలేదు, అనవసరంగా వచ్చాం అంటే అంత లోడ్ ఫీల్ అయింది అనమాట మధ్యలోకి వెళ్ళిన తర్వాత. సో దట్ వే యాక్చువల్లీ నాకు కూడా అప్పట్లో కొంచెం అనిపించింది, కానీ డైరెక్ట్ గా ఒకేసారి స్వామి కేదార్నాథ్ తలుచుకోవడం, గంగోత్రి మాత తలుచుకోవడం, వెళ్ళిపోవడం అంతే బ్లైండ్ గా. సో దాన్ని టచ్ కరేజ్ ఒకటి వచ్చింది సార్, బికాస్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక పక్క నుంచి ఆ ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి, అదొక మంచి అడ్వాంటేజ్ అయింది. అలాగే మా పాప, మా మనోరాలు 9th బర్త్డే అప్పుడు కూడా నేను మీ కోర్స్ కి రాలేకపోయాను. దిస్ ఈస్ ద పవర్ఫుల్ మీటింగ్ ఐ హావ్ డన్. చాలా బాగా జరిగారు. ఆ రోజు 225 members వచ్చారు. 25 members, ఇంక మిగతా వాళ్ళు ఎవరు రాలేదంటే వాళ్ళు దీంట్లో ఉన్నారు, మన కోర్స్ లో ఉన్నారు, మీటింగ్ లో ఉన్నారు. రైట్, కరెక్ట్. Thank you so much. Thanks for giving me the opportunity. Love you. Thank you so much. Let's all wish together, everybody. MSK sir, you are awesome. MSK sir, you are awesome. Thank you so much. Sir, you are awesome. Sir, more about you. More power to you, sir. Thank you so much.
Thank you so much, sir. See, friends, this is the energy that we can't see, through eyes, but we can feel that energy. ఎంతమంది ఫీల్ అయ్యారు ఆ ఎనర్జీని తను చెప్తుంటే, రైట్? ఎంఎస్కే సార్ చెప్తుంటే సూపర్, గ్రేట్. Because it was just a dream. It was a dream once upon a time when he was creating it. Chardham Yatra అయినా ఈ 99 members 1 lakh earn చేయడము, మంత్లీ 5 lakh rupees earn చేయడము. He was not at all clear about it. ఎందుకంటే it was just a dream. అది అవుతుందా లేదా అని తెలీదు, అది ఎలా వస్తుందో కూడా తెలీదు, యూనివర్స్ ఏం ప్లాన్ చేస్తుందో కూడా తెలీదు. బట్ ట్రస్టింగ్ ఇట్, బిలీవింగ్ ఇట్, విజువలైజింగ్ ఇట్ అండ్ డైలీ ప్రాక్టీస్. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే కంటిన్యూస్గా ఇవన్నీ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాయి, 1 by 1, 1 by 1, 1 by 1, ఇట్ క్రియేట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ. లేదంటే ఇట్ ఈస్ నాట్, అంటే మేనిఫెస్టేషన్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ రిఫ్లెక్షన్ ఈజ్ యువర్ మేనిఫెస్టేషన్. అంతే, మన రిఫ్లెక్షనే మన మేనిఫెస్టేషన్. సో ఇక్కడ మనలో ఆ చేంజ్ అవ్వండి, మేనిఫెస్టేషన్ అది జరగదు. సో మనలో ఆ చేంజెస్ ఎప్పుడు జరుగుతాయంటే వెన్ వీఆర్ అలైన్డ్ విత్ దట్ థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్, యాక్షన్స్. అలైన్మెంట్ తీసుకురావడానికి ఈ టూల్స్ అన్ని మనకు పనిచేస్తాయి. ఈ టూల్స్ లేకుంటే అది ఇంకొక 10 years పడుతుండొచ్చు, లేదా ఇంకొక 15 years, ఇంకొక 20 years మేబీ పడుతుండొచ్చు. బట్ ఆ టూల్స్ ఉన్నవి కాబట్టి ప్రతిరోజు హీస్ సీయింగ్ దట్ దిస్ ఇస్ మై విజన్ బోర్డ్, దిస్ ఇస్ మై అఫర్మేషన్, దిస్ ఇస్ ద విజువలైజేషన్, దిస్ ఇస్ వావ్, ఐ నీడ్ దిస్, ఐ వాంట్ దిస్. సో ఆ వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తున్నట్టు. హీస్ క్రియేటింగ్ ద వైబ్రేషన్, హీస్ దేర్ ఇన్ దట్ వైబ్రేషన్. అండ్ ఏం జరిగింది? when vibration matches, attraction happens. Show me everybody. Attraction happens. Simple. Vibration match అయింది, attraction అవ్వాల్సింది అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్, ఫర్ మోటివేటింగ్ ఆల్ ద పీపుల్. సో ప్లీజ్ ఇది చూసిన తర్వాత అయినా మోటివేషన్ రావాలి, ఎందుకంటే అంత టైం తీసుకున్నారు. హీ టుక్ టైం. గోల్ కార్డ్ ప్రిపేర్ చేయడం అవ్వచ్చు, పిక్చర్ గోల్ బుక్ ప్రిపేర్ చేయడం అవ్వచ్చు, ప్రతి ఏదేదైతే కాన్సెప్ట్ చెప్పాను అప్లై చేశారు. టైం పెట్టుకోవడం, హౌ మచ్ బై వెన్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ హెల్ప్ యూ అండి. ఇట్ విల్ ఆల్ హెల్ప్ యూ, ఇట్ విల్ ఆల్ షో యూ ద డైరెక్షన్. అండ్ ఐ విల్ టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నౌ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గోల్స్. జస్ట్ ఆ గోల్స్ అచీవ్ చేయడం కాదండి. ఆ గోల్ అచీవ్ చేసే ప్రాసెస్లో, ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో మీరు యాజ్ అ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. మీరు యాజ్ అన్ ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. ఆర్ యూ క్లియర్ ఎవ్రీబడి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గోల్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అచీవింగ్ ఆ కార్ లేదా మనీ లేదా అదంతా అచీవ్ చేయడం కాదండి. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఒక పర్సన్గా మీరు క్రియేట్ అవుతారు. రైట్? సో యూజ్ దిస్ టూల్స్, ఆల్ ద టూల్స్, దే విల్ వర్క్. సింపుల్, దే విల్ వర్క్. సమ్టైమ్స్ ఈవెన్ వితౌట్ యువర్ బిలీఫ్ ఇట్ విల్ వర్క్. ఓకే, బట్ జస్ట్ ట్రస్ట్ ఇట్. అంతే, ఆ ఫెయిత్ ఉంచండి. దెర్ ఈస్ అ డివైన్ ఫోర్స్, ఒక డివైన్ ఫోర్స్తో మనం పనిచేస్తున్నాము. ద డివైన్ ఫోర్స్ విల్ హెల్ప్ అస్. ఓకే, రైట్, సూపర్. సో ఫ్రెండ్స్, once again, so I want everybody to affirm this. I will work on my vibrations every day. I will use mind every day. Every day. Super. So what we have to do is we have to work on the vibrations. We have to work on the mind tools. We have to work with mind tools. So mind tools ni vibrations paina work చేస్తున్నామా, automatically we will see the results. Okay, so okay, one more activity, let us do it. Yeah, Vanitha garu ready? ఓకే, సో పైనుంచి కనబడే విధంగా, వాటర్ కనబడే విధంగా పెట్టుకోండి పైనుంచి. ఓకే, సో దట్ వాటర్ పోసేది కనబడుతుంది. ఓకే, విల్ డూ వన్ థింగ్ నౌ. ఫస్ట్ వెసల్లో, సెకండ్ వెసల్ అంటే పెద్ద వెసల్లో రెండో వెసల్ పెట్టండి.